ఉన్నాను అనమాట. ప్రతిసారి నేను మా జీసీడీఓ గారి తర్వాత లేకపోతే డిఓ గారితో చెప్తా ఉన్నాను అనమాట, నేను అటెండ్ అవ్వాలి ఒక పేరెంట్ మీటింగ్ అని. ఐ థింక్ లాస్ట్ 2 ఏదో మీటింగ్ ఏదో పని వల్ల అటెండ్ అవ్వలేకపోయాయి. ఈరోజు లాస్ట్ రోజు, ఈరోజు పక్కా అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇటు ప్లాన్ చేసుకొని రావడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాకు ఇన్విటేషన్ ఇచ్చినందుకు అండ్ మీ అందరూ వచ్చినందుకు. ఒకటి జనరల్గా చెప్తాను ఏంటంటే, ఏ స్కూల్ అయినా కానీ మేము డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ నుంచి మేము వర్క్ ఏదైనా చేసినప్పుడు ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డింగ్స్ లేకపోతే బెంచెస్, టీవీ, డ్యూయల్ డెస్క్లు ఇవన్నీ ఉన్నాయనే చూస్తాం అనమాట. సో అక్కడ దాకా ఇవ్వటం ఇది ఈజీ పార్ట్ అనమాట. అంటే బిల్డింగ్ కట్టడం కానీ లేకపోతే ఫ్లోరింగ్ చేయటం కానీ లేకపోతే టీవీ పెట్టడం లేకపోతే బెంచెస్ చేయటము, ఇది ఇది కష్టం అనుకుంటే, బట్ అన్నిటికన్నా ఇది ఈజీ పార్ట్. ఎందుకంటే డబ్బులు ఇచ్చేస్తే వర్క్ అయిపోతుంది అనమాట. బట్ దాని తర్వాత బిల్డింగ్ కట్టాక స్కూల్లో ఉన్న పిల్లలకి ఏం చెప్తారో వాళ్ళ మైండ్లోకి ఏం వెళ్ళింది అనేది అది కష్టమైన పార్ట్. జనరల్లీ అది ఎవరు పట్టించుకోరు అన్నట్టు. సో అది దానికోసం యాక్చువల్గా ఇక్కడే కాదు పెద్దపల్లి డిస్టిక్ మొత్తంలో కూడా ఫస్ట్ ఒకటి స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి లాస్ట్ 1.5 years నుంచి కొంత అగ్రెసివ్గా చేస్తున్నాం అనమాట. మీరు కూడా చూడొచ్చు అండి, మీరు దారిలో కన్నాల స్కూల్ కానీ లేకపోతే రాణాపూర్ స్కూల్ కానీ ఇక్కడ దగ్గరలో ఉన్న స్కూల్స్ కూడా మీరు చాలా చేంజెస్ అయి ఉంటాయి లాస్ట్ 1.5 yearలో. సో అందులో భాగంగా మీరు హెచ్ఎం గారు రావడం జరిగింది, తనకు కూడా ఇది మనం అరేంజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఈజీ పార్ట్ అనమాట. అంటే బిల్డింగ్ కట్టడం ఈజీ, ఎందుకంటే డబ్బులు ఇస్తే కాంట్రాక్టర్ కడతారు, పని అయిపోయింది అనేది. బట్ స్కూల్లో వచ్చిన పిల్లలకి 70 మందికి 50 మందికి ఎంతమందికి ఏం చెప్తామో చెప్పింది వాళ్ళ మైండ్లోకి ఎట్లా వెళ్ళింది, రెగ్యులర్గా ఆబ్సెంటీస్ని ఎట్లా ఆపుతాము, వచ్చిన వాళ్ళకి ఏం చెప్తాము, తర్వాత చెప్పింది మళ్ళీ వాళ్ళు వింటున్నారా లేదా, లేకపోతే రెగ్యులర్ టెస్ట్ పెడుతున్నారా లేదా, సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఏం చదువుతున్నారు అనేది అది టఫ్ పార్ట్ అనమాట. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అందరు టీచర్స్ ఓనప్ చేసుకొని మా పిల్లలు అన్నట్టు ఓనప్ చేసుకొని చేస్తున్నారు. జనరల్లీ నేను ఎక్కడ పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినా కానీ పేరెంట్స్తో ఏమవుతామంటే, మీరు సాయంత్రం పిల్లలు ఇంటికి వెళ్ళాక ఒక 1 hour కూర్చోబెట్టి చదివించండి అంటాను అనమాట. అది నేను ఏ స్కూల్కి వెళ్ళినా చెప్తాను అనమాట. ఎందుకంటే మీరు ఇంట్లో ఒక గంట సేపు కూర్చోబెట్టి చదివించారంటే ఆటోమేటిక్గా చేంజ్ వచ్చింది, పిల్లల్లో కూడా స్కూల్లో చెప్పింది ఇంటి దగ్గర కూడా చేస్తారు కాబట్టి కొంత మార్పు వచ్చింది అనమాట. బట్ ఇక్కడ ఆ అవకాశం అంటే మీ పనిగా బర్త్డే మీకు కూడా లేకుండా స్కూల్ హెచ్ఎం కానీ లేకపోతే టీచర్స్ చేస్తున్నారు. సో సంతోషం అండి. సో మొత్తం 6 దాకా ఇక్కడే ఉంటున్నారు, 6-7 దాకా ఉంటున్నారంటే రియల్లీ అప్రిషియేట్ అనమాట. అండ్ ఈ ముందాక 2 rooms విజిట్ చేసాము. మీ స్ట్రెంత్కి 7th class దాకా ఉన్నట్టుంది స్కూల్ ఉన్నట్టుంది, దానికి 2 rooms ఏదో అవసరం ఉన్నాయి. అది దాని శాంక్షన్ మొత్తం మేము చూసుకుంటానికి 2-3 రోజులు ఆ శాంక్షన్స్ కూడా మీకు ఇచ్చేస్తాం. ఒక 30-50 lakhs దాకా ఇచ్చేస్తాము. ఐడియా ఏంటంటే పిల్లలకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుల్ షేప్లో అరేంజ్ చేసే రెస్పాన్సిబిలిటీ మాది. ఓన్లీ థింగ్ అంటే టీచర్స్ మీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి 100% చదువు వచ్చేట్టు చెప్పాలి, లేకపోతే 100% మన పిల్లవాడిని ఇక్కడ స్టేట్లో కానీ లేకపోతే కంట్రీలో కానీ 4th class పిల్లవాడు ఉంటే ఎక్కడ 4th class ఉన్నా మనవాడు కాంపిటేట్ అయ్యేవాడి కన్నా బాగా చదివేటట్టు చూడాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ. ఇప్పటిదాకా ఒక పార్ట్, ఇప్పుడు మీకు స్టేట్ అవార్డు కూడా వచ్చింది కాబట్టి ఇంకా రెస్పాన్సిబిలిటీ మీ మీద పెరిగిద్ది, ఇంకా బాగా చెప్పాలి. ఐ హోప్ ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ మై పర్సనల్ లెవెల్లో ఇంత మంచిగా ఎఫోర్ట్ చేస్తున్నారు కాబట్టి దట్ ఆల్సో ఇన్స్పైర్స్. ఇట్లాంటి వర్క్ చూసి టీచర్స్ బాగా పనిచేస్తున్నారు, లేకపోతే విలేజ్ వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు, లేకపోతే పిల్లలు బాగా చదువుతున్నారు, ఇట్లాంటివి చూసి మాకు కూడా ఇన్స్పిరేషన్ వచ్చింది. ఇంకా మేము కూడా ఎక్స్ట్రా పని చేయాలి, ఇంకో గంట ఎక్స్ట్రా కూర్చొని పని చేయాలనే మోటివేషన్ మాకు కూడా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరూ. బెస్ట్ విషెస్ అండి.